ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. చాలా మంచి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సింగిల్గా అడగమనండి ఆ మాట. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఒంటరిగా పోటీ చేస్తానని అడిగితే జనం నమ్ముతారు. చంద్రబాబుని అధికారంలో తేడానికి ఎజెండాగా పెట్టుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మేమిద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొడతామంటే అది జనం నమ్మరండి. అది కరెక్ట్ కూడా కాదు. నీకు జనం ద్వారా నువ్వు ఓట్లు తెచ్చుకొని రాజకీయ నాయకుడిగా ప్రూవ్ చేసుకోవాలి తప్పితే వాళ్ళకి అధికారాన్ని వీళ్ళకి అధికారాన్ని కట్టబెడతాం కోసం పార్టీ పెడితే మాత్రం అది జనానికి ఏమి ఉపయోగం ఉండదు. టీడీపీ జనసేన పొత్తులో వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీట్ ఇస్తారంటారా? అసలు మేము అది ఒకవేళ అనే పదాన్ని కూడా మేము నచ్చుకోవట్లేదు మాకు. ఎందుకంటే అధికారంలోకి వాళ్ళు రారు. అసలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రకటించమనండి చాలు, ప్రకటించరాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు ఎజెండా వాడుకోవటం వదిలేయటం. పవన్ కళ్యాణ్ ఒకసారి వాడుకున్నాడు, బీజేపీని ఒకసారి వాడుకున్నాడు, టీఆర్ఎస్తో ఒకసారి పొత్తు పెట్టుకున్నాడు, ఎందరితో పొత్తు పెట్టుకున్నాడు. రేపటి రోజు మళ్ళీ వీళ్ళందరితో పొత్తుకు అడుగుతున్నాడు. ఎంతమంది వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే. అబ్బాయికి ఇల్లు బాబాయ్ అని వస్తుందని చెప్పేసి అదంతా కూడానండి చంద్రబాబు గారి రాజకీయ వ్యూహంలో భాగమే. ఒక విషయం తీసుకుంటే దాన్ని సోషల్ మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, మీడియా ద్వారా ఎలా బయటికి పంపించాలి, చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసండి. ఇలాంటివన్నీ చాలా జిమ్మిక్కులు చేస్తాడు. అంటే తన ఎన్నిక కోసమే బాబాయ్ని చంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంత అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఫ్యాక్షన్ లీడర్ కాదు. ఆయన చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివినటువంటి వ్యక్తి. ఆయనకి ఫ్యాక్షన్ అలవాట్లేదు. ఈ మర్డర్లు ఈ చేయించే ఆయన సంస్కృతి కూడా కాదండి. ఆయన ఎక్కడా కూడా కేసులో లేడు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి 40 కోట్ల సుపారీ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని వ్యాఖ్యలు చేశారు. ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ అబద్ధాలండి. అది వాళ్ళ కుటుంబ తగాదాలు, ఆయన అనుచరులు ఆస్తి తగాదాలు తప్పితే అది రాజకీయ తగాదా ఏం కాదు. మా పార్టీలో లీడర్ ఆయన చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చంపడం వల్ల మా పార్టీకి వచ్చే గ్రాఫ్ ఏం లేదు. బాబాయిని చంపేసి అబ్బాయి డ్రామాలు ఆడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజున ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే కదండి. 2019లో వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు మరి ఖచ్చితంగా దాని మీద ఒక ఎంక్వైరీ ఆ రోజు వేస్తుంటే ఆయన ఉన్నాడో లేదో తెలియదు. అవన్నీ పిచ్చి మాటలండి. అవన్నీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత రూలింగ్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనరంజకంగా ఉంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కూడా నేరుగా లబ్ధిదారుల ఖాతాలుగా చేరుతా ఉన్నాయి. ఈ రోజున గతంలో ఇలా ఉండేది కాదు. ఇవాళ బాగుంది. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటారా? ఖచ్చితంగా 100%. లేకపోతే ఇంత పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి జనం రారు కదండి. అంటే పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, మిగతా వాళ్ళకి అందట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకసారి గ్రౌండ్ లెవెల్లో వచ్చి వాళ్ళని చెక్ చేసుకోమనండి. మాట్లాడడానికి ఎవరైనా అనగలుగుతాం, ఏముంది నువ్వు నోరే కదా అని ఏదైనా మాట్లాడేయచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అన్నారో వాళ్ళ ప్రతిపక్ష నాయకులు వచ్చి ఖచ్చితంగా సర్వే చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. తెలుగుదేశం వాళ్ళకి అందుతుంది, జనసేన వాళ్ళకి అందుతుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యమే అది. ఓటేసినా ఓటైపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందిస్తా అన్నాడు. అదే విధంగా అందిస్తాం. వాలంటరీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వ విధానాల మీద పనిచేస్తూ ఉంది. లంచాలు తీసుకొని పనులు చేస్తున్నారని చెప్పేసి అన్ని ఆరోపణలు, అన్నీ ఖచ్చితంగా ఆరోపణలు. అవన్నీ వాళ్ళు చేసేది ఏముందని వాళ్ళకి లంచాలకి ఇవ్వడానికంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద బుర్ర జల్లే కార్యక్రమంలో భాగం తప్పితే ఎక్కడా కూడా నిజం లేదు ఇందులో. అంటే సంక్షేమ పథకాలు పెట్టేసి జనాలను సోమరపోతులను చేస్తున్నారన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎవరు పనులు వాళ్ళకి వెళ్తూ ఉన్నారండి. ఎక్కడా కూడా పని ఆగలేదు ఎవరికి. గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది ప్రజా జీవనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతూ ఉంది. దాంతోపాటు ఎవరు పనులు వాళ్ళు చూసుకుంటారు. ఎవరు పనులు ఆపుకుంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో ఎవరు ఏం చేయలేరు కదండి. సపోర్టివ్ కదండి. గవర్నమెంట్ ఇచ్చేది ఏంటంటే వాళ్ళకి సపోర్ట్, మోరల్ సపోర్ట్ ఉంటుంది. దాంతో వాళ్ళు కొద్దిగా ముందుకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. సంక్షేమ పథకాలు పేరుతోటి ప్రజల దగ్గర వాళ్ళకి రూపాయి ఇచ్చేసి 10 రూపాయలు దోచుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆరోపణలు అయ్యి, అందులో వాస్తవం లేదు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం లేనప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమి గుర్తురావు, అన్నీ కూడా ఆయన చేస్తాడు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. అసలు ఆయనకి ఏంటంటే అధికారమే వ్యామోహం ఆయనకి. ఇలాంటి ఆరోపణలు ఎన్నేం చేస్తూ ఉంటారు. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎంతకంటే ఎక్కువ పథకాలు ఇచ్చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు మరి ఆయన ఇచ్చుంటే మరి 2019లో ఆయన గెలవాలి కదా. మరి ఎందుకు ఓడిపోయాడు? ఆయన ప్రజలను మోసం చేశారంటున్నారు కదా. ఖచ్చితంగా నమ్మించి మోసం చేసింది చంద్రబాబు నాయుడు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద దిక్కుంటాను, మీ పెద్ద కన్న కొడుకులాగా ఉంటానని చెప్పి రాజధాని మరి ఏం చేయాలని ఒక పర్మనెంట్ కట్టడం కట్టలేదు ఆయన. ఒక సచివాలయం లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక హైకోర్టు లేదు, ఏది కూడా అన్ని తాత్కాలికం అని చెప్పి కోట్ల రూపాయలు మీరు చూసే ఉంటారు.
తెలంగాణలో మన హైకోర్టు కట్టారండి కొత్తది, తెలంగాణలో అసెంబ్లీ కట్టారు, 800-900 కోట్లతో నిర్మించారు. మరి పార్లమెంట్ భవనం కట్టారు, దాదాపుగా అది 1500 కోట్లతో కట్టారు. మరి ఇక్కడ అన్ని తాత్కాలిక సచివాలయాలు 700 కోట్లు 800 కోట్లు అంటే మరి ప్రజాధనం మరి ఏం చేసినట్టు? ఆయన మరి ఎవరి జబ్బుల్లోకి వెళ్ళినాయి ఇవన్నీ కూడా? మరి పోలవరం తీసుకుంటే మరి ఆ డబ్బంతా ఏమైంది? అంత చంద్రబాబు నాయుడు అంతా దాచుకోవడమే. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రతిపక్షాల మీద ఖచ్చితంగా బురదలు మరి ఆయన అందులో ముందుంటాడు ఆయన. కానీ ప్రజలు ఈ రోజున నమ్మే పరిస్థితి లేరు. గతం కంటే ప్రజలు చాలా ఆలోచన మెరుగ్గా ఉంది, ప్రజల ఆలోచన విధానం బాగుంది, జీవన విధానం బాగుంది. కాబట్టి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. 3 రాజధానులు పెట్టి 3 ముక్కలు ఆడుతున్నాడు జగన్ అని అంటున్నారు, అది ఎంతవరకు? ఖచ్చితంగా అభివృద్ధి అనేది అన్ని చోట్ల ఉండాలండి. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఏదైనా సరే పారిశ్రామికంగా కానీ ఆర్థికంగా కానీ రాష్ట్రం బాగుపడుతుంది. తప్పితే వీళ్ళు పెట్టిన అమరావతిలో అయితే ఖచ్చితంగా పారిశ్రామలు సామాన్య ప్రజలకు అందుబాటులో అయితే ఉండదండి. అది మీరు ఎన్ని రాజధానులు పెట్టుకున్నా మాకు మాత్రం అమరావతి రాజధాని అంటున్నారు చంద్రబాబు నాయుడు. వాడిని ఆయన ఇల్లు కట్టుకుని అమరావతిలో ఉండమండి, ఇబ్బంది లేదు. అక్కడి నుంచి కొంత జరగాల్సిన పరిపాలన జరుగుద్ది, మిగతా రాష్ట్రాల మిగతా జిల్లాల నుంచి కూడా పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఇవే నా చివరి ఎన్నికలు, ఒక ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడుగుతున్నారు. ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తారంటారు? 2014లో ఒక ఛాన్స్ అడిగాడు, ఇచ్చారు, ఇంకా అయిపోయిందండి. ఆయన నమ్మే పరిస్థితి లేదు, ఆయన కొడుకుని అంతకంటే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకని అంటారు? ఆయన రాజకీయ అజ్ఞాని, అతనికి ఏం తెలియదు. ఇతను ప్రజల మీద వృద్ధి ఏదో నాయకుడిగా తీసుకొద్దాం అనుకుంటున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాదు, అతను చంద్రబాబు కొడుకు లోకేష్. పరమ దరిద్రుడు, సొంట ఎదవ, ఏమీ తెలియదు అతనికి. రాజకీయ పరిపక్వత లేదు, ఏం మాట్లాడాలో సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలియదు అతనికి. సామాన్య కార్యకర్త అలాంటి వాడికి తెలిసిన విషయాలు కూడా తెలియదు అతనికి. మరి ఇంకేం చేయగలుగుతామండి? 2024లో అధికారంలోకి వచ్చేది మేమే, జగన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయారు అంటున్నారు చంద్రబాబు. ఖచ్చితంగా 2000 అధికారంలోకి వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు చూస్తూ ఉన్నారు జన సునామీని. ఎక్కడా కూడా ఇప్పుడు ఏంటంటే 2 పత్రికలు పని కట్టుకొని ఆంధ్రజ్యోతి, ఈనాడు తప్పితే ఎక్కడ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడుగా మాట్లాడే పత్రికలు కానీ మీడియా కానీ లేదండి. మేము అధికారంలోకి వస్తే జగన్కి భయం అంటే ఏంటో చూపిస్తామంటున్నారు లోకేష్ గారు. అధికారం రావాలిగా ముందు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ చూద్దాం. అవన్నీ వాళ్ళు పకట కళ్ళు కనొచ్చు, ఎవరైనా కళ్ళలు కనొచ్చు. అబ్దుల్ కలాం గారు చెప్పారు కళలు కనొచ్చు, సాకారం చేసుకోవచ్చు అని. వీళ్ళు పకట కళ్ళగా అంటున్నారు, అవి సాకారం అవగా. మేము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళకి బట్టలొప్ప తీసి రోడ్డు మీద నుంచో పెట్టిస్తాం అంటున్నారు. బాబు చిటికేస్తే దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా వాళ్ళు అధికారంలోకి రారు. వాళ్ళు ఏదైనా సరే ఒక మాట అంటే జనంలోకి వెళ్ళుద్ది. 2 మీడియా పత్రికలు ఉన్నాయి కాబట్టి అవి ఎక్స్పోజ్ చేసుకోవడానికి తప్పితే ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదు. 2019లోనే వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా స్ప్లిట్ అయిపోయింది. సామాన్య ప్రజలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సులు ఎంతకాలం మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడికి పోదు. నా పాదయాత్ర చూసి భయపడి జనాలను రానివ్వట్లేదు, వాలంటీర్ల చేత ఆపేస్తున్నారని చెప్పేసి అంటున్నారు వైసీపీ. ఇప్పుడు మనిషి మీద అభిమానం మీద వస్తారు కానీ ఎవరు బలవంతంగా ఎవరు రారండి. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద ఎంతమంది స్వచ్ఛందంగా మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసాము. మరి పాదయాత్రకి మరి ఆయన మీద అభిమానం ఉంటే ఆయన కూడా వచ్చేవాళ్ళు జనం. ఆయన మీద అభిమానం లేదు కాబట్టి జనం రావట్లా. నా పాదయాత్ర చూసి భయపడి జగన్ గారు బ్లేడ్ బ్యాచ్ని పంపించారు పాదయాత్రకు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఆడి మూర్ఖత్వమే పరాకాష్ట, అంతమించి ఏం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.